నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, యుద్ధం ఆగింది. అదే ఈ రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, మొత్తానికైతే యుద్ధం అయితే ఆగింది అనే వార్త వచ్చింది. సో దీంతోనే స్టాక్ మార్కెట్స్ అన్ని పరుగులు తీస్తున్నాయి అనే వార్త వింటూ ఉన్నాం. సో ఎంత పరుగులు తీస్తున్నాయి అనుకోవచ్చు? అలాగే రేట్స్ అన్ని కూడా లైక్ మన గోల్డ్ రేట్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? గోల్డ్ రేట్ కూడా పెరిగిందండి. ఇప్పుడు ఓవరాల్ గా మీకు యుద్ధం 10 రోజులు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టుగా ట్రంప్ ఇవాళ ప్రకటించారు. తర్వాత హార్మూజ్ జలసంధిని తెరవమని అడిగాడు ఆయన. ఇరాన్ కూడా అంగీకరించింది. సో ఇప్పుడు చమురు నౌకలన్నీ వచ్చేస్తాయి కాబట్టి ప్రెసెంట్ మీకు ఎట్లా ఉందంటే మార్కెట్ అసలు అయితే ఇవాళ కలకళ్ళాడిపోయి షేర్లన్నీ కూడా అమాంతం దూసుకెళ్ళిపోతున్నాయి. మీకు యాక్చువల్గా గత 4 రోజులుగా భారత మార్కెట్ చాలా బాగుంది. క్షణాల వ్యవధిలోనే ఇవాళ 2,600 పాయింట్లు పెరిగి మీకు 15 లక్షల కోట్లకు పైగా మీకు ఇన్వెస్టర్ల సంపద పెరిగిపోయింది. అంటే మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. ఎల్ఎన్టీ షేర్లు కూడా మీకు 7% పెరిగిపోయాయి. అబ్బా, ఇవాళ ఏది చూసుకున్నా మీకు ఏదో పట్టిందల్ల బంగారం లాగా ఉంది. అంటే మీకు అసలు యాక్చువల్ గా నిన్న బెదిరించాడు ట్రంప్. అవును, ఇంకేముంది, క్షిపణులు వేసేస్తాము, మరొకటి చేసేస్తాము, మిమ్మల్ని నాశనం చేసేస్తామని. కానీ తెల్లారేసరికి మళ్ళీ మాట మారి ఇవాళ మనం అసలు చూసుకుంటే కనుక అయితే మొత్తం మార్కెట్ ఎలా ఉంది అని ఏదైనా మొత్తం షేర్స్ కి అయితే బెనిఫిట్ జరిగింది. పిచ్చి నిర్ణయం కావచ్చు కానీ బంగారం కూడా ఇవాళ 3,000 చిల్లర పెరిగినట్టుంది. సో ఇవాళ స్టాక్ మార్కెట్లన్నీ దూసుకెళ్తున్నాయి. తర్వాత ముఖ్యంగా అన్ని రంగాల్లో భారీగా కొనుగోళ్లు పెరిగాయి ఇవాళ. మీరు కనుక చూసుకుంటుంటే ఇప్పుడు నిన్నటి రోజుకి మనం చూస్తే 74,616.58 వద్ద సెన్సెక్స్ ముగిసింది. అది ఇవాళ 2,600 పాయింట్లు పెరిగి లాభంతో మొదలైందనమాట. సో అదే జోష్లో ఇంట్రాడేలో 2,775 పాయింట్ల వరకు పెరిగి 77,392.31 పాయింట్ల వద్ద సెషన్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం మీరు చూసుకుంటే ఇప్పటికి మనకి ఎట్ ప్రెసెంట్ 2,550 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని స్టాక్స్ రాణిస్తున్నాయి. ఇదంతా కూడా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ వల్లే. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు హార్మూజ్ జలసంధి తెరవాలన్న షరతు 2 వారాల పాటు దాడులు చేయబోవని వీళ్ళు ప్రకటించారు. సో దీన్ని ఇరాక్ కూడా సమ్మతించింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే హార్మూజ్ లో చమురు సరఫరా కార్యకలాపాలే కాకుండా ఇప్పుడు సాయుధ దళాల పర్యవేక్షణలు ఇవన్నీ సాగుతాయని ప్రకటించారు వాళ్ళు. సో ఈ క్రమంలో యుద్ధం ముగింపుపై ఒక సంకేతాలు అందాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సెంటిమెంట్ బలపడింది. సో దాంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అయితే మీకు ఇన్వెస్టర్ల సంపదగా దేని స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుంటే ఇన్వెస్టర్ల సంపద కూడా గణనీయంగా ఎందుకు పెరిగిందంటే బిఎస్సి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే మదుపర్ల సంపదగా భావిస్తారనమాట. సో దాంతో క్రిందటి రోజు అంటే ఏప్రిల్ 7 మీరు తీసుకుంటే క్లోజింగ్లో ఇన్వెస్టర్ల సంపద ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 429 లక్షల కోట్లు ఉండగా ఇవాళ ఏకంగా 15 లక్షల కోట్లు పెరిగి 444 లక్షల కోట్లకి ఆ మార్కుకి చేరుకుంది. సో మొత్తం మీద ఇందాక మనం చెప్పినట్టు ఎల్ఎన్టీ షేర్ 7% పైగా పెరిగింది. బిఎస్సి ఎంఎండిఏ షేర్లు 6% పెరిగాయి. తర్వాత ఎల్ఐసి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ షేర్లు 5% కూడా పుంజుకున్నాయి. సో మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా 3% పైగా పెరిగాయి. దీంతో ఇవాళ సూచీలన్నీ భారీగా దూసుకెళ్తుంది. సో మొత్తం మీద ఆఫ్టర్ లాంగ్ టైం అంటే 4 daysగా బాగుంది. ఏది ఏమైనా మనం మొదటి నుంచి చెప్తున్నాము, భారతదేశం సేఫ్ లోనే ఉంది. మన మోదీ గారు తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కూడా కరెక్ట్ గానే వెళ్తున్నాయి. సో మార్కెట్ మీద ఎటువంటి నెగిటివ్ ప్రభావం లేదు ఇవాళ. దీనివల్ల ఒక్కసారి అమాంతం స్టాక్ మార్కెట్లన్నీ ఇప్పటి వరకు కూడా చాలా డీలా పడిపోయారు. మార్కెట్ స్టాక్స్ లో పెట్టిన వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఏమైతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓ పక్క మన పాకిస్తాన్ కూడా బెదిరింపు ఆ భారతదేశాన్ని. అసలు అంటే ఇలాంటి అయోమయ స్థితిలో ఇవాళ అసలు ఇది ఊహించని ఒక మంచి పరిణామం అండి. మొత్తానికి ఇన్వెస్టర్స్ అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇవాళ వాళ్ళు స్టాక్స్ లో డబ్బులు పెట్టుకోవచ్చు. సో ఇంకా ఎట్లాగో టైం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు పెద్దగా 10 రోజులైతే వాళ్ళందరూ కూడా అంటే ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా సజావుగా మార్కెట్లను వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మేడం.